ఈ రోజు తీసుకుంటే ఈరోజు బహుజన కూటమి మీటింగ్ జరిగింది. వాళ్ళు కూడా వచ్చారు, మనం కూడా వచ్చాము. ఒక 5 పార్టీల నుంచి ప్రముఖులతో మనందరం కూర్చున్నాం. వాళ్ళతో కూడా డిస్కషన్ జరిగింది. ఈరోజు అట్లా కూర్చొని మాట్లాడడం వల్ల ఒక 2-3 విషయాలు మాత్రం మాకు క్లారిటీ వచ్చింది సార్. ఒకటి ఏంటంటే, ఇందాక వెంకన్న గారు చెప్పినట్టు కానీ లారన్న చెప్పినట్టు కానీ ఓటమి అనేది అంతిమం కాదు. ఎట్లా అంటే, దిలీప్ కుమార్ గారు అంటే ఇప్పుడు బ్రాండెడ్ పర్సన్, మనందరికీ నోన్ పర్సనే. ఆయన కూడా చెప్పారు, నేను కూడా ఆల్రెడీ ఓడిపోయి గెలిచాను. అట్లాంటిది ఆయన లైఫ్ని అంటే ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ డిఎఫ్ఓగా కంటిన్యూ చేసి తర్వాత హై లెవెల్ పొజిషన్లో చేసినాక పొలిటికల్గా వచ్చారు. బట్ ఇక్కడ ఉన్నవాళ్ళు మనం ఆర్థికంగా సామాజికంగా లేకపోయినా కానీ ఈరోజు ఆధార్ పార్టీ ఏమిచ్చింది అన్నట్టు మన ఉదయ్ గారు చెప్పినట్టు నిజంగా ఆధార్ పార్టీ మనందరికి ఒక గుర్తింపు ఇచ్చింది. ఫస్ట్ ఎట్లా అంటే, నేను మాట్లాడగలను ఈ స్టేజ్ మీద, నేను పలాని జిల్లాలో పోటీ చేశాను, పలాని నియోజకవర్గంలో పోటీ చేశాను అనేది రావడం అంత ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ కంటెస్ట్ చేయాలి అంటే అది చాలా బహుదూరంగా అనిపించేది. 2020లో ఇక్కడి నుంచే అన్న చెప్పినట్టుగా పొలిటికల్ అకాడమీ అవన్నీ నిజంగా కూడా ఈ తాజ్మహల్లోనే ఈ పార్టీ కూడా పురుడు పోసుకోవడానికి మెయిన్ ఆస్కారం అయింది. అట్లాంటిది వాస్తవంగా నేను కూడా పొలిటికల్గా ఉన్నా కానీ నిజంగా ఎమ్మెల్యే అంటే అది నిజంగా పెద్ద పదవేమో, అది మనం టచ్ చేయలేమో అనుకొని ఊహలో తిరిగేవాళ్ళం. నాయకుల పక్కన తిరిగే క్రమంలో కూడా ఇది మనకు కాకపోవచ్చాం అనిపించింది. కానీ 2022 నుంచి ఆ పరిణామాలు ఎంత వేగంగా మారినాయంటే, ఆధార్ పార్టీ ఆవిర్భవించిన కొన్ని రోజుల్లోనే ఎలక్షన్స్ రావడం, ఆ ఎలక్షన్స్ రావడాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని అది నిజంగా ఆ ఎఫర్ట్ సార్ కాబట్టి చేసింది, కానీ వేరేటోడు అయితే ఎవరి వల్ల కాదేమో. అంటే నా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయింది. చాలామంది పెట్టుండొచ్చు, పార్టీలు పెట్టారు, లాలన్న చెప్పినట్టుగా కూడా వాళ్ళ అనుభవాలు వాళ్ళకి అన్నీ కలిసి వచ్చి ఉండొచ్చు, కాకపోవచ్చు. కానీ సార్ యొక్క సంకల్పం ఎంత దృఢమైంది అంటే 2023 నాకు అర్థమైన మాత్రానికి సెప్టెంబర్-డిసెంబర్ మధ్యలోనే జరిగినటువంటిది. ఎట్లా అంటే, ఆ రోజు స్టార్ట్ అయినప్పుడు ఒకరిద్దరే ఉంటుండే, అయినా కానీ పార్టీ ఆవిర్భావం జరిగింది. ఒక 43 సీట్లు ఆ రోజులోనే, ఏం తెలియనప్పుడే ఆధార్ పార్టీ యొక్క జస్ట్ సింబల్తోని వెళ్ళితో కూడా సక్సెస్ అయినాం. ఆ సక్సెస్ ఎట్లాంటి సక్సెస్ అంటే, అది కొన్ని తరాలకు నిలబడిపోయే సక్సెస్ లాగా మిగిలింది. ఆ సక్సెస్ ఎట్లా అంటే, బెస్ట్ రవి ఎగ్జాంపుల్ చూసుకుంటే, నిజంగా రవి యొక్క పరిణామం చూసుకుంటే మనం ఆధార్ పార్టీ దాన్ని ఎట్లా తీసుకున్నా, ఇప్పుడు మనం కేజ్రీవాల్ గురించి చెప్పినట్టు ఆయన లైఫ్ ఏంటి, ఆయన ఎందుకు వచ్చిండు, ఆయన ఎంపీగా కంటెస్ట్ చేయడం ఏంటి, ఒక ఐపీఎస్ వచ్చేసి ఆయనతో మాట్లాడడం ఏంటి, బాబు నువ్వు విత్డ్రా చేసుకో అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన ఫోన్ చేసింది డైరెక్ట్. నువ్వు విత్డ్రా చేసుకొని ఆయనకు సమానంగా ఆయన కూర్చోడం అనేది తనకు దక్కిన అదృష్టమే. నిజంగా కూడా మేము ఇంత కష్టపడ్డా కానీ మేమైతే వాస్తవంగా సార్ కానీ మీరు కానీ కంటెస్ట్ చేయలేదు. ఇటు రియాలిటీగా మాట్లాడితే అంటే అవకాశము బుడ్డయ్య చెప్పినట్టు అదృష్టం ఉన్న వాళ్ళకే వచ్చిందేమో. దీంట్లో కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదు. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్, నేను యుగంధర్ని ఒక 6-7 ఇయర్స్ నుంచి నేను ఎంఎస్సీ చేసిన దగ్గర నుంచి ఫాలో అవుతున్నా. యుగంధర్ కూడా చాలా అంటే చాలా సాధారణమైన మనిషి, అందరితోని మంచిగా ఉండడం, మాట్లాడడం తప్ప తనకి రాజకీయంతో కానీ దేనితో కానీ సంబంధం లేకుండా నలుగురితో కలిసే వ్యక్తి. ఈరోజు ఆయన మాట్లాడుతుంటే అసలు నిజంగా నాకే షాక్ అనిపిస్తుంది. అంటే వే ఆఫ్ ఫంక్షనింగ్ కానీ, ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఒక చదువుకొని ఎంఎస్సీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతున్నా తను గ్రహించి మాట్లాడగలుగుతున్నాడంటే ఈరోజు అది 100% శేషగిరిరావు సార్ ఇచ్చినటువంటి మనోధైర్యము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఉండాలి, మనం ఇలానే ఉండాలి అని తను ఎప్పుడు కూడా కోరసిస్తూ, ఒకవేళ ఒక్కోసారి కోపపడ్డా కానీ లేదు మన ఫ్యామిలీ మెంబర్స్ అని అంటే ఉన్న వాళ్ళు కూడా వస్తూ తనకి అందరం ఈరోజు సపోర్ట్గా నిలబడడం అంటే, శేషగిరిరావు సార్ మనకి ఒకవేళ లీడర్ అయినా కానీ జిల్లాలో మీ అందరిని మాత్రం లీడర్ చేసింది ఆయన. ఎందుకంటే జిల్లా ప్రెసిడెంట్ మనం కామన్గా ఊర్లలో మొన్నటి వరకు కూడా ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే, అంత హై అండ్ పీపుల్ కాకపోయినా ఈరోజు ఒక జిల్లా అధ్యక్షులు అని ఈరోజు ఇక్కడ ఏసీ దాంట్లో కూర్చొని మనం మాట్లాడగలుగుతున్నాం అంటే అంత ఈజీ కాదు. వేరే వాళ్ళకి చప్పట్లు కొట్టే మనం మాట్లాడుతుంటే ఇంకొకరు చప్పట్లు కొడుతుంటే అప్రిషియేషన్ అనేది మామూలుగా ఉండదు. అసలు అది చాలా గ్రేట్గా ఫీల్ అవ్వాలి మనం. దాంట్లో కూడా మేజర్గా మనకి ఇవన్నీ దక్కడం, దీంట్లో పరిణామాలని అంటే నాకు మాత్రం ఒకటి ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేయడంలో సారు అసలు అది ఎంత నాలెడ్జ్ ఉందంటే, నేను ఒక 10-12 ఇయర్స్ నుంచి సార్ని అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
మనం ఆల్రెడీ తెలంగాణ ఫార్మేషన్ అయింది. తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ఇందాక మనం మాట్లాడే క్రమంలో కూడా అగ్రవర్ణాల గురించి మాట్లాడద్దు, ఎవరిని మాట్లాడలేదు, డజన్ గో హెడ్ అని దిలీప్ గారు అన్నారు. అంటే సామాజిక తెలంగాణ రూపం అయితే తెలంగాణలో అవసరం ఉందనేది క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఎవరు తిరిగినా 2023లో మనం జరిగినటువంటి ఎలక్షన్లు చూసినాం. రీసెంట్గా 2025లో మనం చూసిన గొప్ప పరిణామం ఏంటంటే బీసీల వాదం ఎంత పెరిగిందంటే అది ఊవెత్తున అసలు సునామీలాగా వచ్చింది. అసలు ఎవడు కూడా ఊహించలేదు. ఒక అంటే మినిస్టర్లే మాట్లాడే స్థాయికి బీసీ వాదం వెళ్ళింది, ఒక ముఖ్యమంత్రి మాట్లాడే స్థాయికి బీసీ వాదం వెళ్ళిద్దని నేను ఊహించలేదు. అది జరిగింది, మన కళ్ళతో చూసినాం. 2028లో కూడా 100% ఆ బీసీ వాదం అనేది కంపల్సరీగా మనం శాసనసభలలో కూర్చొనే విధానంగానే ఉంటుంది. ఆ ఉండడంలోనే ఇప్పుడు మనం ఏదైతే ఈ ఆధార పార్టీ ద్వారా కంటెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ అభ్యర్థులని మనం ఎందుకు ఐడెంటిఫై చేయాలనే దాని మీద ఇందాక ప్రేమ్ కూడా మాట్లాడే క్రమంలో ప్రేమ్ క్వశ్చన్ చేయడం చాలా మంచి విషయమే. కానీ దాన్ని మనం ఎట్లా రెక్టిఫై చేసుకోవాలనేది ఈరోజు ఇక్కడ సార్ అక్కడ మీటింగ్ అయిపోయినాక కూడా ఎవరు వాళ్ళు డిస్పర్స్ అవ్వచ్చు, హాయిగా మనం ఇంట్లో కూర్చునేటోళ్ళం. ఈ టైంకి ప్రతి ఒక్క లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు జర్నీ అయ్యారు. కానీ సార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళు సమాజానికి సంబంధించినటువంటి 4 విషయాలు నేర్చుకొని పోయినట్టయితే ఆ సమాజంలో వాళ్ళు మారినప్పుడు తనను చూసి ఇంకొకరు మారుతారు. అది కామన్గా ఎక్కడైనా జరిగేది. 119 నియోజకవర్గాల్లో మనం కంటెస్ట్ చేసినట్టయితే ఆ 119 నియోజకవర్గాల్లో మనం దొరకని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు మనం 33 జిల్లాల మంది ఉన్నాం. 33 జిల్లాలు ప్లస్ 119 నియోజకవర్గాలు. ఒకవేళ దొరకకపోతే 119 అనేది 100కి 100 మార్క్స్ వచ్చినా మనకు అవసరం లేదు కదా. మనం పాస్ అవ్వాలి అనుకుంటున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాస్ అయ్యిండు, కేసీఆర్ గారు పాస్ అయ్యిండు, అంతేగాని 100కి 100 రావలేదు. అదే బీజేపీ ఫార్మేషన్ కూడా కాలేదు. సేమ్ ఆ ఉద్దేశంతోనే ఎవరైతే ఇప్పుడు బలమైన అభ్యర్థులు ఒక 60 నుంచి 70 మందిని మనం కంటెస్ట్ చేసే రోజు రాగలిగినప్పుడు మనం ప్రభుత్వం ఏర్పాటు దిశగా కానీ ఇందాక పెద్దలు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి అవకాశాలు కూడా మనకి రావచ్చు. మనలో కొంతమంది అట్లా అంటే ఒక అలైన్మెంట్తోని వేరే పార్టీస్తో అలైన్మెంట్ అవ్వడం కూడా ఆ పరిణామం కూడా ఎంత విచిత్రంగా జరుగుతుందంటే అంటే ఇప్పుడు తెలంగాణ బహుజన కూటమిలో చూసినటువంటి పెద్దలు ప్రతి ఒక్కరు కూడా లాలన్న కానీ దిలీప్ కుమార్ సార్ కానీ గాలి వినోద్ కుమార్ సార్ కానీ సార్ కూడా వీళ్ళందరితో కూర్చొని ఆయన 24/7 కంప్లీట్గా పార్టీ మీదనే ఫోకస్ చేసి ఈ పార్టీని కంపల్సరీగా నేను ఒక్కడే కాదు, ఇందాక వెంకన్న గారు చెప్పినట్టు నిజంగా సార్ దగ్గర ఒక 10 crores ఏదో ఉంటే మనకు పెట్టకుండా ఆయనకి ఇచ్చిన ఎమ్మెల్యేనో ఎంపీఓ ఎప్పుడు అయిపోయేవాడు. అది మేము కూడా లైవ్లో చూసినాం. కాబట్టి ఆ 10 కోట్లు ఒకవేళ నేను ఇచ్చినా నాకొక్కడికి ఉపయోగపడింది, కానీ సమాజానికి ఉపయోగపడాలి, సమాజానికి నేనేదో చేయాలి అని మనందరినీ లీడర్గా తయారు చేసిండు. ఆ లీడర్గా తయారు చేసే విషయంలో కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా మనం, ఎందుకంటే ఇంకా 2028లో కూడా ఇందాక మేడం మాట్లాడుతూ అంటే నాకు ఒకటి చిన్న చెప్పాలన్న మెసేజ్ ఏంటంటే మనతో పాటు రేపు రానున్న పార్లమెంట్లో కానీ ఎక్కడ కానీ 50% 33% మహిళలకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఆ ఉద్దేశంతో మన మైండ్లో పెట్టుకొని మన ఫ్యామిలీస్లో ఉంచి ముందే వాళ్ళని కొంచెం బిల్డప్ చేసి రేపు అవకాశం మనకి రాకపోయినా రిజర్వేషన్ మారినా కానీ మీ ఫ్యామిలీస్ని నిలబెట్టే విధంగా కూడా వాళ్ళని కొంచెం ట్యూనప్ చేస్తే అది అడ్వాంటేజ్గా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఎగ్జాంపుల్ బెస్ట్ నాగేశ్వరరావు తీసుకుంటే నాగేశ్వరరావు ఖమ్మం జనరల్ ఉంది. ఇప్పుడు ఆ జనరల్ స్థానం ఒకవేళ మహిళకు అయిందనుకోండి తనకి ఇబ్బంది కాకుండా వాళ్ళ మిస్సెస్ని అట్లా ట్రైనప్ చేసి పెట్టినాడు. అట్లా మనం కూడా చేసినట్టయితే రేపు ఒకవేళ షెఫిల్ అయినా కానీ అట్లాంటి ప్రాబ్లం రాకుండా ఎప్పటికప్పుడు మళ్ళీ వేరే కొత్త వాళ్ళని మనం రాకుండా వేరే వాళ్ళని ప్రొజెక్ట్ చేయకుండా అదొక నాకు అనిపించినట్టు విషయం. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్లో మనం మాట్లాడితే క్రమంలో గుడ్డయ్య గారు గెలవడం అనేది చాలా ఆనందకరమైన విషయం. అది ఎందుకంటే మన పార్టీ వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ కూడా తను సర్పంచ్గా విజయం సాధించడం మనందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన విషయమే. దానిలో భాగంగా మున్సిపాలిటీ ఎలక్షన్లో మనం తీసుకుంటుంటే మ్యాక్సిమం మున్సిపాలిటీ ఎలక్షన్లలో మనం కంటెస్ట్ చేయడానికి ప్రయత్నించడం వల్ల జరిగే లాభాలు ఈరోజు 2028లో ఈరోజు మనం మాట్లాడుకున్న 2028లో మనం ఎవరైతే అక్కడ కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేయాలి అనుకున్నట్టు వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటే మనకు ఒక బెనిఫిట్ జరుగుతుంది. ఎట్లా అంటే తెలుసో తెలియకో తెలిసిన వాళ్ళనో తెలియని వాళ్ళనో చుట్టాలనో పక్కాలనో ఫ్రెండ్స్నో ఎవరినో ఒకరిని మనం కంటెస్ట్ చేయగలిగితే వాళ్ళంతా మనకి ఫాలోవర్స్ అవుతారు. ఫస్ట్ ఫాలోవర్స్ అవుతారు. ఆ ఫాలోవర్స్ అనేది ఒకరి ద్వారా పెరిగినట్టు 2028లో నీకు తెలియకుండా నీకు ఒక స్ట్రక్చర్ వస్తుంది. ఈరోజు మనందరం ఇక్కడ వేరే ప్రాంతాల నుంచి ఎట్లా వచ్చి కూర్చున్నామో
జిల్లాలో మనం ఇట్లా ఒక 30-40 మందిని కూర్చోగలిగితే చాలా మంచి సక్సెస్ అవుతుంది. 100% ఏ అనుమానం లేదు. ఏ అనుమానం ఒకవేళ ఉన్నా కానీ ఎప్పుడైనా ఏదైనా మీకు సార్ అందుబాటులోనే ఉంటాడు కాబట్టి 2028లో బహుజన రాజ్యాధికారం కంపల్సరీ వస్తుంది. దాంట్లో ఆధార్ పార్టీ మాత్రం 100% మెయిన్ రోల్లో ప్లే చేస్తుంది. ఆ మెయిన్ రోల్ ప్లే చేయాలన్నప్పుడు మనందరం సీట్లు రిజర్వ్ చేసుకుంటే బాగుంటుందని అయితే నాకు తెలిసిన విషయం. ఇంకా అది డిపెండ్స్ అపాన్ యూ. థ్యాంక్ యూ.